వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఆన్సర్ కీని నిన్న జరిగిన పేపర్ 3ని అనాలిసిస్ చేసుకున్నాం. టోటల్ కీని అప్లోడ్ చేస్తున్నానండి. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిల్లో భారతదేశ విదేశీ వాణిజ్య విధానం 2023కు గల మూల స్తంభాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఏబిసి మరియు ఈ మాత్రమే అండి. అంటే ఏ వచ్చేసి సులభంగా వ్యాపారం చేయడం, బి వచ్చేసి ఉద్భవిస్తున్న అంశాలు మరియు ప్రాంతాలు ప్రాంతాలు, సి వచ్చేసి సహకారం ద్వారా ఎగుమతుల పెంపు, మరియు ఈ ప్రోత్సాహక ఉపశమనం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచి దీని ఆధారంగా నిర్మిస్తారు. దేని ఆధారంగా అంటే నెలవారీ ప్రాతిపాదికన ఆధారంగా అండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, జాతీయ పునరుద్ధరణ నిధి ఎన్ఆర్ఎఫ్కి సంబంధించి క్రింది వాటిలో ఏది ఒప్పు? ఏది ఒప్పు అంటే మనకి ఫోర్త్ ఆప్షన్ అండి. జాతీయ పునరుద్ధరణ నిధి నుండి విత్త సహాయాన్ని స్వచ్ఛంద పదవి విరమణ పథకం కొరకు అందిస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఒక దేశం ఒక రేషన్ కార్డుకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అని అంటే మనకి ఏ మాత్రమే వస్తుందండి. అంటే ఆప్షన్ ఏ, దీన్ని ప్రారంభించిన తర్వాత భారతదేశం మొత్తం మీద రేషన్ కార్డు కలిగిన వారు ఎక్కడి నుండైనా రేషన్ పొందడానికి ఇబ్బందులు తొలగిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది అభివృద్ధి విత్త సంస్థలను అవి స్థాపించబడిన సంవత్సరాల ఆధారంగా అమర్చుము అంటే ఆప్షన్ 2 డిఏబిసి అండి. అంటే ఆప్షన్ 4కి అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ అయినాయి అనేది మనకి ఒక సర్కిల్లో నార్మల్గా మామూలుగా క్రొనలాజికల్ ఆర్డర్లో మనం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డిఏబిసి వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, క్రింది మెగా క్లస్టర్లను వాటిని ఏర్పాటు చేసిన ప్రదేశంతో జతపరచాలండి. ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ తీసుకుంటే A4 వచ్చేసి జ్యువెలరీ క్లస్టర్ ముంబైలో. ఓకేనా. నెక్స్ట్ B5 అండి వారణాసి, చేనేత క్లస్టర్ వారణాసి. లెదర్ వచ్చేసి చెన్నై, పవర్లూమ్ క్లస్టర్ వచ్చేసి భివాండి అండి. ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, భారతదేశంలో సూక్ష్మ చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈస్ సంబంధించి కింది వాక్యాలలో ఏవి ఒప్పు అని అంటే మనకి ఏబిసి మాత్రమే అండి. అంటే డి ఎక్స్క్యూజ్ చేస్తే ఏబిసి మాత్రమే మనకి ఆన్సర్గా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, భారతదేశ పంచవర్ష ప్రణాళికను అంటే 5 year ప్లాన్స్ వాటి ఉద్దేశాలతో దృష్టి సారించిన అంశాలతో జతపరచండి. అంటే ఆప్షన్ 1 అండి ఆన్సర్. A2 త్వరితగతిన మరియు అధిక సమ్మిళిత వృద్ధి. నెక్స్ట్ వచ్చేసి B3 అండి 9వ ప్రణాళిక, సామాజిక న్యాయం సమర్థంతో కూడిన వృద్ధి. C5 అండి 5వ ప్రణాళిక, పేదరిక నిర్మూలన. D ప్రణాళిక, D వచ్చేసి 4th ఆప్షన్, త్వరతగిన పారిశ్రామికీకరణ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, కింది వాక్యాలను పరిగణించండి. ధృవీకరణ ఏ, భారత ఆర్థిక వ్యవస్థలో 1991లో మొదలైన సరళీకరణ పోటీ మార్కెట్లకు దారితీసింది. కారణం 6 వచ్చేసి భద్రత మరియు వ్యూహాత్మక సంబంధిత వస్తువుల ఉత్పత్తికి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి అనేది 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో ఒక ప్రధాన అంశం. ఏ ఒప్పు కానీ 6 తప్పండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, నీతి ఆయోగ్కి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు? దీన్ని 2015లో ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి, భారత ప్రధానమంత్రి నీతి ఆయోగ్కు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆప్షన్ సి, ప్రభుత్వం యొక్క నిపుణుల సమాహం థింక్ ట్యాంక్గా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. డి, రాష్ట్రాల మధ్య సహకార సామ్యవాదిని పెంపొందించడం నీతి ఆయోగ్ యొక్క ఉద్దేశం. ఓకేనా. ఆప్షన్ 3 వచ్చేసి ఏబిసి మాత్రమే అండి. డి ఒక్కటే ఎక్స్క్యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్, భారతదేశ పంచవర్ష ప్రణాళికలను సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అని అంటే ఏబిసి మాత్రమే అండి. నేను ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి వీడియో లెంత్ అవుతుంది. సో ఫాస్ట్గా చెప్పేసుకుందాం మనం. నెక్స్ట్ 12th క్వశ్చన్,
భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు కావు. అంటే మనం ఆప్షన్ చూసుకోవాలి, క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి పాజ్ చేసుకొని. నెక్స్ట్ 13th క్వశ్చన్, కింది వాటిలో ఏది 2023-2024 కేంద్ర బడ్జెట్ యొక్క ప్రాధాన్యత అంశం కాదు అడిగిందండి. మనం క్లియర్గా చెక్ చేసుకొని ఎగుమతుల ప్రోత్సాహం అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ 14th క్వశ్చన్, క్రింది నియోగ స్తంభాలను అవి దేనికి సంబంధించినవో వాటితో జతపరచము అని అంటే మనకి ఆప్షన్ 4 A4 B5 C3 D1 అండి. 15th క్వశ్చన్, 2022-23 బడ్జెట్ అంచనాల కేంద్ర బడ్జెట్ అంచనాలకు సంబంధించి స్థూల దేశీయోత్పత్తిలో క్రింద లోటు డెఫిసిట్ శాతాన్ని అవరోహణ క్రమంలో అమర్చుము అని అంటే ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ 16th క్వశ్చన్, మనం ఫాస్ట్గా చెప్పేసుకుంటే మనకి పేపర్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్, భారతదేశ సాధారణ రాష్ట్రాల సగటు స్వంత పన్ను రాబడి 2018-21 సగటు ఈ క్రింది పన్నుల వాటా ఆధారంగా క్రింది పన్నులను ఆరోహణ క్రమంలో అమర్చుము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 17th క్వశ్చన్, కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు కావు అని అంటే ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ 18th క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అని అంటే ఏ మరియు బి మాత్రమే. నెక్స్ట్ 19th క్వశ్చన్, భారతదేశ జనాభా యొక్క ముతక మరణాల రేటుకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అంటే క్రూడ్ CDR అండి. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్. 20th క్వశ్చన్, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS 5 2019-2021 ప్రకారం నవజాత శిశు మరణాల రేట్లకు సంబంధించి కింది వాక్యాల్లో ఏది సరైనవి అని అంటే ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ 21th క్వశ్చన్, భారతదేశ జనాభా సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అని అంటే ఏ మరియు సి మాత్రమే. నెక్స్ట్ 22 క్వశ్చన్, భారతదేశంలో జాతీయ జనాభా విధానాన్ని కింది వాటిలో ఏ సంవత్సరంలో ప్రకటించారు అంటే 2000 సంవత్సరం ఆప్షన్ 4 అండి. 23 క్వశ్చన్, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS 4 ప్రకారం 2015-16లో భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు TFR రేట్ ఎంత అంటే అండి ఆప్షన్ 4 2.2 అండి. నెక్స్ట్ ఓకేనా. 24th క్వశ్చన్, దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తిలో నుండి తరుగుదలను తీసివేయగా మిగిలిన దాని జాతీయ ఆదాయ అకౌంటింగ్లో ఏమని పిలుస్తారు అంటే నికర దేశీయ ఉత్పత్తి అంటారు. నెక్స్ట్ 25th క్వశ్చన్, వ్యక్తిగత మరియు వ్యవహార ఆదాయ భావనలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే మనకి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ 26th క్వశ్చన్, 1949లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ కమిటీ యొక్క చైర్మన్ మరియు సభ్యులు ఎవరు అని అంటే చైర్మన్ ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ 27th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది దేశీయ ఆదాయం ఆర్ ఉత్పత్తి యొక్క మొత్తం దేశీయ డిమాండ్లో ఒక భాగం కాదు అని అంటే ఇతర దేశాల నుండి నికర రుణాలు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. 28th క్వశ్చన్, భారత ప్రభుత్వ గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2వ ముందస్తు జాతీయ ఆదాయ అంచనాలు 2022-23 ప్రకారం కింది సంవత్సరాల స్థూల విలువ మదింపులో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వాటా ప్రస్తుతాలలో ఆధారంగా క్రింది సంవత్సరాలను ఆరోహణ క్రమంలో అమర్చమన్నాడు. ఆప్షన్ వచ్చేసి 4th క్వశ్చన్ అండి. 4th ఆప్షన్. 29th క్వశ్చన్, క్రింది రాష్ట్రాలను 2020-21లో ఆ రాష్ట్రాలు కలిసి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి రూపాయలలో అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ రూపీస్లో కరెంట్ ప్రైజెస్ ఏమున్నాయంటే అవరోహణ క్రమంలో అమర్చమన్నాడండి. ఆప్షన్ 3 ఆన్సర్ రైట్ అండి. 13th క్వశ్చన్, భారతదేశ జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అని అంటే ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ 31 క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ప్రోత్సాహక స్థాయిలో నిర్ణయించిన భారత ప్రభుత్వ కనీస మద్దతు ధర విధానం యొక్క ప్రాథమిక లక్ష్యం కాదు అని అడిగిందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 32 క్వశ్చన్, కింది లీస్ట్ 1లో అంశాలను లీస్ట్ 2లోని అంశాలతో జతపరచమన్నాడండి. ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 33 క్వశ్చన్, జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఏవి ఒప్పు అని అంటే మనకి ఆప్షన్ 4 అండి. ఏ మరియు డి మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 34 క్వశ్చన్,
2021-22 నాలుగో ముందస్తు అంచనాలలో భారతదేశంలో పంటల ఉత్పత్తికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి అని అంటే ఆప్షన్ 2 అండి. ఏ, బి మరియు డి మాత్రమే. నెక్స్ట్ 35 క్వెషన్. భారతదేశంలో 2022-23లో ప్రధాన పంటల ఉత్పత్తి యొక్క తుది అంచనాల ప్రకారం క్రింది పంటలను ప్రతి పంట యొక్క ఉత్పత్తి ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు. ఆప్షన్ 2 ఆన్సర్ అండి. భారతదేశంలో 2023-24 రెండో ముందస్తు అంచనాలు ఖరీఫ్ సీజన్లో అంచనా వేయబడిన మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 1,00,000 మెట్రిక్ టన్నులలో సుమారుగా మనకి 1542 అండి. నెక్స్ట్ 37 క్వెషన్. భారతదేశంలో డిజిటల్ సేవలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఆర్ ఏవి ఒప్పు అని అంటే ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ వచ్చేసి 38 క్వెషన్. భారతదేశంలో పారిశ్రామిక విధాన తీర్మానాలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు అని అంటే ఏ, బి మరియు సి మాత్రమే. ఓకే. 39 క్వెషన్. ఎకనామిక్ సర్వే 2021-22 ప్రకారం భారతదేశంలో సేవల రంగానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది సరైనవి అంటే ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ వచ్చేసి 40 క్వెషన్. 2023-24 ఖరీఫ్ మార్కెటింగ్ కాలంలో కనీస మద్దతు ధరల రూపాయలలో ప్రతి క్వింటాలకు ఆధారంగా క్రింది పంటలను ఆరోహణ క్రమంలో అమర్చుము అంటే సిబిఏడి అండి. ఆప్షన్ 3. 41 క్వెషన్. వార్షిక ఆవర్తన కార్మిక శక్తి సర్వే నివేదిక 2021-22 మరియు జాతీయ పారిశ్రామిక వర్గీకరణ 2008 పై ఆధారపడిన విస్తృత పరిశ్రమల విభజన ప్రకారం భారతదేశంలో వ్యవసాయ కార్మిక శక్తికి సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఆర్ ఏవి ఒప్పు అంటే ఆప్షన్ 4 అండి. 42 క్వెషన్. భారతదేశంలో నీటిపారుదల పథకాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అని అంటే ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ వచ్చేసి 43. జాతీయ ఆదాయ అకౌంటింగ్ భావనల్లో ప్రభుత్వం వ్యయం కంటే అధికంగా ఉన్న పన్ను రాబడిని ఏమని పిలుస్తారు అంటే ప్రభుత్వ పొదుపు. 44 క్వెషన్. క్రింది భారతదేశ జన్మపరమైన సూచీలను వాటి రేట్లతో జతపరచుము అని అంటే ఆప్షన్ 2 అండి. మీరు ఒకవేళ క్వెషన్ క్లియర్గా లేదు అంటే ఒకసారి పాజ్ చేసుకొని ఒకసారి క్లియర్గా చదువుకోండి. నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఓకేనా. 45 క్వెషన్. 2011 జనాభా లెక్కల ప్రకారం సెన్సస్ ప్రకారం క్రింది రాష్ట్రాలను వాటి జనాభాతో జతపరచండి అంటే సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ 46. భారతదేశంలో జనాభా పెరుగుదల తగ్గించడానికి క్రింది పథకాలలో ఏవి అమలు చేయబడ్డాయి అని అంటే ఆప్షన్ 3 ఏబిసి మరియు డి. 47 క్వెషన్. 2011 ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు అంటే అవరోహణ క్రమం అండి. ఓకేనా. ఆప్షన్ 3 ఆన్సర్. 48 క్వెషన్. జనాభా సంఖ్యలో పెరుగుదల ఉన్నప్పటికీ 1980ల ప్రారంభం నుండి భారతదేశంలో సహజ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. అందుకు గల కారణం ఏమంటే మరణాల రేటు కంటే వేగంగా జనాల రేటు తగ్గడం. ఓకేనా. సెకండ్ క్వెషన్ అండి. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. 49 క్వెషన్. భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించి క్రింది వాక్యాలు ఏవి ఒప్పు అంటే ఆప్షన్ 2 ఏ మరియు బి మాత్రమే. 50 క్వెషన్. భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్కి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అంటే ఆప్షన్ 4 ఏసీ మరియు డి మాత్రమే. 51 క్వెషన్. తెలంగాణ రాష్ట్రం మొత్తం పనితీరు మిశ్రమ సూచిక విలువకు సంబంధించిన క్రింది ధృవీకరణ ఏ మరియు కారణాన్ని ఆర్ గ్రహించుము. నీతి ఆయోగ్ రూపొందించిన ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు పురోగామి భారత్ ఆరోగ్య సూచి రౌండ్ 4 2019-20 ప్రకారం. ఓకే. ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ 52 క్వెషన్. తెలంగాణకు సంబంధించి క్రింది ఆరోగ్య సూచికలను 2019-2020లో ప్రతి సూచిక విలువతో జతపరచుము అని అన్నాడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఓకేనా. క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. 53 క్వెషన్. ఈ క్రింది తెలంగాణలో జిల్లాలో 2021-22లో ఏ జిల్లాలో పంట వైవిధ్యం సూచి విలువ ఎక్కువగా ఉంది? తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం వికారాబాద్ అండి. నెక్స్ట్ ఓకేనా. 54 క్వెషన్. ఈ క్రింది జిల్లాలలో 2021-22లో తెలంగాణలో వరి పంట క్రింద ఉన్న మొత్తం సాగు విస్తీర్ణం ఏ జిల్లాలో అధికంగా ఉంది అని అంటే మనకి కరీంనగర్ జిల్లా అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 55 క్వెషన్. తెలంగాణలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే మనకి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ 56 క్వెషన్. 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకానికి సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి మాత్రమే. 57 క్వెషన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం తెలంగాణలో స్థూలంగా విత్తనాలు నాటిన విస్తీర్ణంలో వివిధ పంటల క్రింద ఉన్న విస్తీర్ణం శాతానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అంటే ఆప్షన్ 4 అండి. ఏ, బి మరియు డి మాత్రమే. 58 క్వెషన్. తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే ఆప్షన్ ఏ మరియు బి రెండు. 59 క్వెషన్. 2015-16 వ్యవసాయ లెక్కలకు సంబంధించిన ఆల్ ఇండియా నివేదిక ప్రకారం 2015-16లో తెలంగాణ సాగు విస్తీర్ణానికి సంబంధించి కింది వాక్యాల్లో ఏవి ఒప్పు అంటే ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ వచ్చేసి 16th క్వెషన్.
సరైన సమాధానం ఎంచుకోము అని అంటున్నాడండి. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం క్రింది ధృవీకరణ మరియు కారణాన్ని పరిగణించుము అని అంటే ధృవీకరణ ఏ, కారణం ఆర్, రీజన్కి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఓకేనా. 61th క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం క్రింది సంవత్సరాల్లో ప్రస్తుత ధరలో తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ మదింపు GSVA అండి. ఓకేనా. నెక్స్ట్ లో వ్యవసాయ రంగం వాటా ఆధారంగా క్రింది సంవత్సరాలను ఆరోహణ క్రమంలో అమర్చమన్నాడండి. ఆప్షన్ 3 ఆన్సర్ అండి. 62 క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022లో ఇవ్వబడిన దత్తాంశం ప్రకారం ఓకే 2015 to 16లో తెలంగాణలో భూకమతాల తరగతి మరియు మొత్తం భూకమతాలలో ప్రతి భూకమతం తరగతి శాతానికి సంబంధించిన క్రింది జతలలో ఏవి సరిగా జత చేయబడినవి అని అంటే ఆప్షన్ 2 ABC మరియు AB మరియు C మాత్రమే. 63 క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యొక్క సమాచార సాంకేతికత ఆధారిత సేవల కార్యకలాపాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ 64. తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అని అంటే ఆప్షన్ 1 BC మరియు D మాత్రమే. 65 క్వశ్చన్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక అంచనాలు 2023 తెలంగాణ ప్రభుత్వం ప్రకారం తెలంగాణ రాష్ట్ర యొక్క స్థూల రాష్ట్ర విలువ మదింపులో ద్వితీయ రంగం యొక్క వాటాకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అని అంటే ఆప్షన్ 4 అండి. 66 క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన క్రింది పథకాలను వాటి ప్రారంభించిన నెలల సంవత్సరాల ప్రకారం కాలక్రమానుసారంగా అమర్చండి అని అంటే ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ వచ్చేసి 67. 2021-22 సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే మనకి 4 ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ వచ్చేసి 68 క్వశ్చన్. తెలంగాణ క్రింది పథకాల అకాడమీస్ ప్రారంభ ఏర్పాటు చేసిన సంవత్సరంలో ఆధారంగా వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము అని అంటే ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ 69 క్వశ్చన్. 2014-15లో తెలంగాణ రాష్ట్ర మొత్తం అసలు ప్లస్ వడ్డీ భారం బడ్జెట్ లోపల దాదాపు తెలంగాణ రాష్ట్ర విత్తాలు శ్వేతపత్రం నిత్త భాగం తెలంగాణ ప్రభుత్వం ప్రకారం ఎంత అంటే 13,000 కోట్లు అండి. ఆప్షన్ 2. 17th క్వశ్చన్. తెలంగాణ ఎకానమీ తెలంగాణ ప్రభుత్వం 2023 తాత్కాలిక అంచనాల ప్రకారం 2022-23 తాత్కాలిక అంచనాలలో తెలంగాణ పరిశ్రమల మరియు సేవా రంగాలకు సంబంధించి కింది వాటిలో ఏవి ఒప్పు అంటే ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ వచ్చేసి 71 క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం 2023 ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో GSDP తన సొంత పన్ను రాబడి శాతం ఎంత అంటే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో 1/4 వంతు ఉంటుందండి. ఆప్షన్ 3 ఆన్సర్. 72 క్వశ్చన్. 2010-11 సంవత్సరానికి గాను తెలంగాణలోని ఉపాంత కమాతాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే ఆప్షన్ 4 A మరియు D మాత్రమే. 73 క్వశ్చన్. 2013-14లో తెలంగాణ యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణాలు కింది వాటిని ఉపయోగం క్రింద ఉన్న విస్తీర్ణ శాతం ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చుము అని అంటే ఆప్షన్ 3 CBDA అండి. 74 క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి BC అండ్ D ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర అవతరించడానికి ముందు దీనికి తెలంగాణ యొక్క స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి స్థిర ధరలలో ఏమంటే మనకి BCD మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి 75th క్వశ్చన్. క్రింది ధృవీకరణ ఏ మరియు కారణాన్ని ఆరు పరిగణించుము అని అంటే ఇప్పుడు ధృవీకరణ ఏ వచ్చేసి తెలంగాణలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన చిన్న మరియు ఉపాంత వ్యవసాయదారుల బీడు మరియు సాగుకు యోగ్యం కాని వ్యవసాయ భూములకి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించినది గిరి వికాస పథకం అండి. ఓకేనా. కారణమేమో రీజన్ వచ్చేసేమో తెలంగాణలో షెడ్యూల్ తెగలకు చెందిన వ్యవసాయదారుల సుస్థిర వ్యవసాయ అభివృద్ధి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించదగినది గిరి పోషణ పథకం. అయితే దీంట్లో ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఒకటి. నెక్స్ట్ వచ్చేసి 76th క్వశ్చన్. కింది రంగాలను విభాగాలను తెలంగాణ రాష్ట్ర ఓట్ అండ్ అకౌంట్స్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరం ఆ రంగాలకు విభాగాలకు చేసిన ప్రతిపాదిత వ్యయంతో జతపరచుము అన్నాడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 77 క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం తెలంగాణలో పన్నుకు మరియు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి GSDP నిష్పత్తికి సంబంధించి కింది వాక్యాల్లో ఏవి ఆర్ ఏ ఒప్పు అని అంటే మనకి ఆప్షన్ 1 అండి. ఓకే. 76th క్వశ్చన్. క్రింది రాష్ట్ర పన్నులలో దేనిని వస్తు సేవల పన్నులో GST కలిపివేయలేదు అని అంటే ఆప్షన్ 2 అండి. రాష్ట్ర విలువ మదింపు పన్ను. ఓకేనా. 79 క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం తెలంగాణలో ప్రభుత్వ వ్యయానికి సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే మనకి ఆప్షన్ 3 అండి. ABC మరియు D. 80th క్వశ్చన్.
2024-25 తెలంగాణ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం 2024-25కి సంబంధించి తెలంగాణలో ఖర్చుల కూర్చుకు సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఒప్పుండా? ఆప్షన్ 2 ఏ మాత్రమే. 81 క్వెషన్. తెలంగాణలో మహాలక్ష్మి పథకానికి సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఆర్ ఏవి ఒప్పు అని అంటే మనకి వచ్చేసి ఏ మరియు బి 2 మాత్రం 2 అండి. 2 ఆన్సరే. ఓకే. నెక్స్ట్ 82 క్వెషన్. తెలంగాణ ప్రభుత్వ ఆసరా పింఛన్ పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది అనంటే ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ వచ్చేసి 83 క్వెషన్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఆర్ ఏవి ఒప్పు అనంటే ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ 84 క్వెషన్. 2012-23 సంవత్సరానికి సంబంధించి 2004-5 స్థిర ధరలలో తలసరి జిల్లా దేశోత్పత్తి ఆధారంగా తెలంగాణలోని క్రింది ఏ జిల్లాను అతిపేద జిల్లాలలో ఒకటి గుర్తించడం జరిగింది అంటే మెదక్ అండి. 85th క్వెషన్. 2011-12లో భారతదేశంలోని రాష్ట్రాల్లో తెలంగాణ యొక్క మానవ అభివృద్ధి సూచిక హెచ్ఐడి విలువ మరియు ర్యాంక్ వరుసగా ఎట్లున్నాయంటే 0.56 మరియు 11 అండి. 86 క్వెషన్. క్రింద వాటిలో దేన్ని సిఫారసులుగా ఆధారంగా భాష ప్రయుక్త కమిషన్ను నియమించడం జరిగింది అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ ఆప్షన్ 2. 87 క్వెషన్. తెలంగాణ తలసరి ఆదాయానికి సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఆరు ఏవి ఒప్పు అని అంటే మనకి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ 88 క్వెషన్. తెలంగాణ రాష్ట్ర జనాభాకు సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే మనకి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వెషన్ 89 క్వెషన్. జాతీయ కుటుంబ సర్వే ఆరోగ్య సర్వే 5 ప్రకారం 2019-20 తెలంగాణలో మహిళల 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అక్షరాస్యత శాతం సుమారుగా ఎంత ఉంటుందంటే 3/4 అండి. ఆప్షన్ 2 ఆన్సర్. 90 క్వెషన్. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో 5 సంవత్సరాలు U5MR కంటే తక్కువ సమయంలో వారిలో మరణ రేటు అంటే ఎంత? ఆప్షన్ 3 అండి. 91 క్వెషన్. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభాకు సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఆర్ ఏవి ఒప్పు అంటే 4th ఆప్షన్ అండి. 92 క్వెషన్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని క్రింది ఏ జిల్లాలో జనాభా లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది అని అంటే మనకి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ 93 క్వెషన్. తెలంగాణ భూ సంస్కరణల వ్యవసాయ కమతాల గరిష్ట పరిమితి చట్టం 1973 ప్రకారం తెలంగాణలోని క్రింది భూమి తరగతిని ప్రామాణిక కమతం విస్తీర్ణతో జతపరచుము అని అంటే ఆప్షన్ 2 అండి. ఓకే. నెక్స్ట్ 94 క్వెషన్. క్రింది ధృవీకరణ ఏ మరియు ఆ కారణాన్ని గమనించండి. దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. 95th క్వెషన్. తెలంగాణ జనాభా యొక్క దశాబ్ది వృద్ధి రేటు ఆధారంగా క్రింది దశాబ్దాలను ఆరోహణ క్రమంలో అమర్చు ఆప్షన్ 3 ఆన్సర్ అండి. 96 క్వెషన్. తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభా యొక్క వయసు కూర్పుకు సంబంధించి కింది వాక్యాల్లో ఏవి ఒప్పు అంటే రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం 2022 ప్రకారం ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ వచ్చేసి 97 క్వెషన్. తెలంగాణ రాష్ట్ర పురుషుల మరియు మహిళల జనాభాకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు అని అంటే మనకి సేమ్ 2022 అబ్స్ట్రాక్ట్ ప్రకారం ఆప్షన్ 4 అండి. 98 క్వెషన్. క్రింది వాటిలో ఏవి తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్ TGIIC యొక్క ప్రధాన ప్రాజెక్టులు అని అంటే మనకి ఆప్షన్ 3. 99 క్వెషన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ్య చిత్రం 2023 ప్రకారం తెలంగాణలో 2020 సంవత్సరం నుండి 21లో పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న మొత్తం వ్యక్తులలో తయారీ రంగం సుమారుగా ఎంత శాతం మందికి ఉపాధి కల్పించింది అంటే ఆప్షన్ 1 36%. 100 క్వెషన్. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఎకానమీ తాత్కాలిక అంచనాలు 2023 ప్రకారం 2022-23 తాత్కాలిక అంచనాలలో తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ మదింపులలో సేవారంగం యొక్క ఉపరంగాల వాటా ఆధారంగా క్రింద ఇవ్వబడిన సేవారంగం యొక్క ఉపరంగాలను ఆరోహణ క్రమంలో అమర్చము ఆప్షన్ 2 ఆన్సర్ అండి. 101 క్వెషన్. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్కు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది సరైనది అంటే ఆప్షన్ 3 బి మరియు డి మాత్రమే. 102 క్వెషన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకానికి సంబంధించి కింది వాక్యాల్లో ఏది సరైనది అంటే ఆప్షన్ 3 ఏబి మరియు సి. 103 క్వెషన్. జాతీయ పునరావాస మరియు పునరావాస విధానం 2007ను ఎవరు రూపొందించారు అని అంటే సెకండ్ ఆప్షన్ అండి. 104. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణీకరణ రేటు ఆధారంగా కింది రాష్ట్రాల్లో ఆరోహణ క్రమంలో అమర్చండి అంటే ఆప్షన్ 3. 105 క్వెషన్. భారతదేశంలో మానవ వలసల నివేదిక 2022-21 ప్రకారం కింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే మనకి ఆప్షన్ 4. 106. 2011 సెన్సస్ ప్రకారం మహానగరాల జనాభా పరంగా మొదటి 3 భారతీయ నగరాలు అంటే ఆప్షన్ 4 అండి. ముంబై, ఢిల్లీ, కోల్కతా. 107. భారత రాజ్యాంగంలో అధికరణం 300A ప్రకారం క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అంటే ఆప్షన్ బి మాత్రమే అండి. 108. భూసేకరణ పునరావాసం న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం ఏ సంవత్సరంలో జారీ చేయబడింది అంటే 2013 అండి. 109 క్వెషన్. అటవీ హక్కుల చట్టం 2016 ప్రకారం ఈ క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అంటే ఆప్షన్ 2 ఏ మాత్రమే. 110 క్వెషన్.
ప్రపంచ అసమానత నివేదిక 2022లో భారతదేశం గురించిన ఈ కింది వాక్యాల్లో ఏది ఒప్పు అంటే ఆప్షన్ 2 ఏ మాత్రమే. 111 క్రింది సుస్థిరాభివృద్ధి లక్ష్య సంఖ్యలను వాటి లక్ష్యాలతో జతపరచుము అని అంటే ఆప్షన్ 4 అండి. 112వ క్వశ్చన్ చిప్కో ఉద్యమానికి సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అంటే ఏ మరియు బి రెండు అండి. 103 క్వశ్చన్ జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం ఏ సంవత్సరంలో చట్టమైంది అంటే 2010లో ఆప్షన్ 4. 114 క్వశ్చన్ ఈ క్రింది సమావేశాలను అది జరిగిన సంవత్సరంలో జతపరచుము అని అంటే ఆప్షన్ 2 అండి ఆన్సర్. 105 క్వశ్చన్ క్రింది చట్టాలను కాలక్రమానుసారంగా అమర్చమన్నాడు ఆప్షన్ 2 ఆన్సర్ అండి. 106 క్వశ్చన్ నీటి సవరణ చట్టం 2022కి సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఒప్పు అంటే ఏ మరియు డి మాత్రమే ఆప్షన్ 3 ఆన్సర్ అండి. 117 క్వశ్చన్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం కింది వాటిలో ఏవి అటవీ విస్తీర్ణంలో తరగతులు అని అంటే ఏసీ మరియు డి మాత్రమే. 118 క్వశ్చన్ కింది వాక్యాల్లో ఏది ఒప్పు ఆర్ ఏది సంథింగ్ ఏది ఆర్ ఏవి ఆప్షన్ 1 మాత్రమే. 119 క్వశ్చన్ హర్మేద్ పర్పేడ్ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడు అంటే 2012 to 13 మధ్యలో అండి. నెక్స్ట్ 120 పర్యావరణానికి సంబంధించి క్రింది ఏ చట్టాన్ని 1995లో చేశారు అంటే జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం. 121 క్వశ్చన్ కింది వాటిలో భారతదేశంలో సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలకు గల కారణాలు లేదా వలసలను ప్రభావితం చేసే అంశాలు అంటే ఆప్షన్ 4 అండి ఏబిసి మరియు డి. నెక్స్ట్ 122 క్వశ్చన్ ఆప్షన్ 2 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ రూరల్ లేబర్ సిపిఎల్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంఎన్ఆర్ఈజిఏ క్రింది ఏ సూచిక వేతన సవరణ రేట్ల కొరకు ఉపయోగించబడుతుంది అని అంటే గ్రామీణ శ్రామికుల కొరకు మరియు వినియోగదారుల ధరల సూచి సిపిఎల్ఆర్ఎల్ అండి ఆప్షన్ 2. 123 క్వశ్చన్ క్రింది వాటిలో భారత ప్రభుత్వం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి పథకపు ముఖ్య లక్షణాలు ఏవి అని అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అండి. 124 క్వశ్చన్ బహుమితీయ పేదరిక సూచికకు సంబంధించి కింది వాక్యాల్లో ఏది సరైనది అని అంటే ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ 125 క్వశ్చన్ కింది భారత ప్రభుత్వ కార్యక్రమాలు వాటి లక్ష్యాలు ఉద్దేశాలతో జతపరచుము అన్నాడండి ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 126 క్వశ్చన్ పేదరికాన్ని కింది విధంగా వర్గీకరించుము అని అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ 127 క్వశ్చన్ భారత ప్రభుత్వపు కింది పథకాలను వాటి ప్రారంభం ఆధారంగా కాలక్రమానుసారంగా అమర్చుము అని అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అండి. నెక్స్ట్ 128 క్వశ్చన్ ఆర్థిక వృద్ధి మరియు సుస్థిరమైన అభివృద్ధి కోసం పిఎం గతిశక్తి కింది వాటిలో ఏవి ఇంజనీర్లుగా గుర్తించబడినాయి అంటే ఏబిసిడి మరియు ఈ అండి. నెక్స్ట్ 129 క్వశ్చన్ నీతి ఆయోగ్ యొక్క భారతదేశ బహుమితీయ పేదరికం నివేదిక 2005-2006 ప్రకారం కింది రాష్ట్రాల్లో ఏవి వేగవంతమైన బహుమితీయ పేదల తగ్గుదలను కనబర్చాయంటే ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ 130 క్వశ్చన్ భారతదేశ జనాభా వృద్ధి రేటు యొక్క కింది దశలను వాటి సంబంధిత కాలాలతో జతపరచుము అని అంటే ఆప్షన్ 1 అండి. 131 క్వశ్చన్ భారతదేశ మానవ అభివృద్ధి సూచికకు సంబంధించి కింది వాటిలో ఏ సరైనది అంటే బి మాత్రమే ఆప్షన్ 3. 132 క్వశ్చన్ కింది వాక్యాలు ఏ సరైనవి అంటే ఆప్షన్ 4 అండి ఏ మరియు బి రెండు. 133 క్వశ్చన్ భారతదేశంలో నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం కింది నిరుద్యోగ భవనాల్లో ఏవి అభివృద్ధి చేయబడ్డాయంటే ఆప్షన్ 2 అండి. 134 క్వశ్చన్ చదువుకున్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కలిగించే పథకంకు సంబంధించి కింది వాక్యాలు ఏవి సరైనవి అంటే ఆప్షన్ 4. 135 క్వశ్చన్ జాతీయ కుటుంబ సర్వే ఆరోగ్య సర్వే 5 ప్రకారం నవజాత శిశు మరణాల రేటు దృష్ట్యా ఈ క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చమన్నాడండి ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధికి సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ 4 మాత్రమే. 137 కింది వాటిలో మానవాభివృద్ధి సూచిక యొక్క కీలకమైన కొలతలను డైమెన్షన్లు ఏవి అని అంటే ఆప్షన్ 2 అండి. 138 క్వశ్చన్ కింద పేర్కొన్న మానవాభివృద్ధి మిశ్రమ సూచికలలో ఏది ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి పథకం యొక్క మానవాభివృద్ధి నివేదికలో పొందుపరచలేదు అని అంటే ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ వచ్చేసి 139 క్వశ్చన్ ప్రాథమిక అవసరాల కోసం క్రింది సామాజిక సూచికల ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి క్రింది వాటిలో వేటిని హిక్స్ మరియు స్ట్రీటన్ ఉపయోగించారు అంటే ఆప్షన్ 2 అండి. ఈ కింది రెండు రాష్ట్రాల్లో 2021-22లో ప్రస్తుత ధరలలో లెక్కించబడిన తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయంటే ఆప్షన్ 4. 141 క్వశ్చన్ కింది వాటిలో భారతదేశం వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే సాధారణ లక్షణాలు ఏవంటే ఆప్షన్ 2 ఆన్సర్. 142 క్వశ్చన్ కింది ఆర్థికవేత్తలలో ఎవరు మానవాభివృద్ధి సూచిక రూపకల్పనలో పాల్పంచుకున్నారు అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ వచ్చేసి 143 ఈ క్రింది వాక్యాల్లో మిలీనియం అభివృద్ధి లక్షణాలను సంబంధించి సరైనది ఏంటో ఆప్షన్ ఏ. 144 క్వశ్చన్ కింది భారత ప్రభుత్వపు విద్యా పథకాలను కాలక్రమానుసారంగా అమర్చుము అంటే ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ 145 క్వశ్చన్ సామాజిక ఆర్థిక మరియు కులగణన 2011 నిర్వహించిన వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ 1 అండి. 146 క్వశ్చన్ నై రోషిని పథకం శిక్షణ మాడ్యూల్లో కింది వాటిలో ఏవి చేర్చబడినాయి అంటే ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం యుఎన్డిపి యొక్క లింగ సామాజిక
నిబంధనల సూచిక 2023 గురించి క్రింది వాక్యాలలో సరైనది ఏదైనా అంటే బి మాత్రమే అండి. 148 క్వశ్చన్. 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అందరికీ ఇల్లు అందించేందుకు ప్రతిపాదిత కేటాయింపుగా సుమారుగా ఎంత అంటే 36,000 కోట్ల రూపాయలు, 70 లక్షల ఇళ్ల కొరకు. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్. 149 క్వశ్చన్. మానవ అభివృద్ధి నివేదిక 2023 ప్రకారం 24 ప్రకారం 2022 సంవత్సరానికి సంబంధించి కింది వాక్యాలు వేసారని అంటే ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ వచ్చేసి 150 క్వశ్చన్. కొత్త లేబర్ కోడ్ ప్రకారం వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పరిస్థితుల కోడ్ వివరణకు సంబంధించి కింది వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ 4 అండి. ఓకేనా. 150 క్వశ్చన్. పేపర్ 3 అనాలిసిస్ కంప్లీట్ అయిందండి. ఈ రోజుతో ఈ వీడియో కంప్లీట్ అయినట్టే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.